లేదనేది నేను భావిస్తాను. చాలా మంది భావించినటువంటి విషయం కూడా అదే. ఒక్కసారి అల్లు అర్జున్ గారి మీద ఆయన ఏం మాట్లాడారో చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా కుటుంబం సినిమా చూడటానికి ప్రాణాలు కోల్పోవాలి. చక్కని సాయంకాలం ఇంటికి వెళ్ళి డిన్నర్ ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలదంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరో కూడా తెలియకర్లేదు, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లేదు. ఇంకా వెళ్ళి ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్, ఆ ఎంటైర్ ఫిల్మ్ వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండే. మేబీ అది చేశారు నాకు తెలియదు, తెలియదు చేశారా అది మనం అలా కాదు. అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంది తిప్పి తినవద్దు. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇస్తాను. సో చూసాం కదా శివపార్వతి గారు. సో మొత్తానికి ఏంటంటే నిన్న ఒక పరిపూర్ణమైన నాయకుడు మేనిఫెస్ట్ అయ్యాడు. సరే అల్లు అర్జున్ వివాదం దాని మీద డిప్యూటీ సీఎం గారు స్పందించడం ఇవన్నీ ఒక పార్శ్వం. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ యాంగిల్. ఏంటంటే ఒకప్పుడు ఒక జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తర్వాత ఎన్టీఆర్, వాళ్ళు రూరల్ మాసెస్ మీద రూరల్ డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ పెట్టారో అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఈయన క్యూ తీసుకుని నెలకి 2 వారాలు. ఇది చాలా బోల్డ్ డెసిషన్, ఏం తమాషా వ్యవహారం ఏం కాదు. అంత పాపులారిటీ ఉన్నవాడు, సెకండ్ లార్జెస్ట్ సెలబ్రిటీ స్టేటస్ అక్రాస్ ద గ్లోబ్ ఎంజాయ్ చేస్తున్నవాడు 2 వారాలు నేను పల్లెల్లో ఉంటాను అన్నాడు. చూసారా, అది ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని 360 డిగ్రీలు తిప్పేసింది. అసలు ఆయన రాజకీయ ఎత్తుగడ అంతా ఆయన మేనిఫెస్ట్ చేశారు. ఇది చాలా తక్కువ మంది, నేషనల్ మీడియా అయితే దీని మీద ఫోకస్ పెట్టి చాలా బాగా రాసింది. ఏమంటారు వాసు గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఆయన ఎత్తుగడలు, మీరు ప్రధాని ఎత్తుగడలు రాజకీయం ఎత్తుగడ దాన్ని మీరేమి నెగిటివ్ కోణంలో చూసుకోకర్లా. దాన్ని నేను చాలా పూర్తి పాజిటివ్ గా మాట్లాడా, కొంచెం మీరు తొందరపడుతున్నారు అంతే. ఏదో రాజకీయ కోణంలో అక్కడ ఏదో ప్రత్యేకంగా స్ట్రాటజీ ఉంది, దాని ఖచ్చితంగా ఉంటాయండి. రాజకీయ పార్టీలు ఎంత చారిటీ సంస్థలు కాదు కదా, ఏమి పొద్దున్న అన్నదాన కేంద్రాలు ఏం కాదు కదా ఏమి. ఈవెన్ దో పొలిటికల్ పార్టీ, ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ నేను చెప్పదలుచుకుంది కొంచెం నన్ను చెప్పనేయండి. ఆయన మెయిన్ ఎయిమ్ ఈజ్ అధికారులు ఇప్పుడు యంత్రాంగం ఏదైతే గత 5 ఏళ్లలో నుంచి ఒక స్తబ్దుగా ఉండిపోయి పనిచేయడం అనేది కొంచెం అధికారులకి గాడి తప్పిపోయింది. పరిస్థితుల్లో ఎంత ఆఫీస్ రూముల్లో కూర్చొని వెంటబడినా అవి నిదానంగా జరుగుతున్నాయి. అడిగాక క్వాలిటీ చెక్ చేయాలి అనేది ఆయన అభిమతము. ప్రజల్లో నుంచి ప్రతి సమస్యలు వింటున్నాము, దాని పరిష్కారాలు అనేది ఇక్కడ కూర్చొని ఏదో పాలసీలు చేస్తే అవ్వదు. అది ప్రజల మధ్యకి వెళ్తేనే వాళ్ళ బాధ కరెక్ట్గా తెలుస్తుంది. అక్కడికి మన పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది. ఏం చేస్తే బాగుంటుందని ఆ సమస్యను స్వయంగా చూస్తే వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీలు ఏదో పార్టీని పెంచేలు ఏం లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే స్ట్రాటజీ, ప్రజలకు వచ్చే సమస్యల్ని అది కూకటి వేళ్లతో పెగిలించేలాగా సమస్య పరిష్కారాన్ని కనుక్కోవాలి. అది కనుక్కోవాలి అంటే వాళ్ళ మధ్యనే ఉంటే అది చాలా క్లియర్గా తెలుస్తుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మేము ఎలా పనిచేస్తున్నామో ప్రజల్లోకి వెళ్ళి అధికారులు కూడా, ఇప్పుడు ఏదైతే ఆ శాఖ మంత్రి ప్రజల్లో ఉంటున్నప్పుడు అధికారులు కూడా పరిగెత్తుతారు. ఆటోమేటిక్గా ఒక పని విధానం అనేది అలవాటైంది. ఇప్పుడు గాడి తప్పిన అధికారులకు ఒక పని విధానాన్ని అలవాటు చేయాలి. అందుకనే ఆయన సెక్యూరిటీ పరంగా కూడా హై రిస్క్ ఉన్నప్పటికీ కానీ నెలలో 14 రోజులు ప్రజల్లో ఉండాలి అని డిసైడ్ అయిపోయారు. సో అది మాకు చాలా ఆనందం కలిగించే విషయం, పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ. ఎందుకంటే ఆయన ఒక్కరోజు ప్రజల్లోకి వస్తేనే ఎలా చాలా వందలాది సమస్యలకి ఒకేసారి పరిష్కారం చూపించేలాగా ఆయన పనిచేస్తారు. ఆయన 14 రోజులు ఉంటే చాలా వాటికి చాలా అంశాలకు కూడా, అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో రాష్ట్రంలో అలాంటి విషయాల్లో కూడా ఏవైతే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందో అవన్నిటికీ సత్వరమే ఒక స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం వస్తుంది అని అయితే అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఇంకా ఇట్లాంటి నేచరు అన్ని శాఖల్లో ఉన్న మంత్రులకు కూడా అలవాటు అవుతుంది అని ఆశిస్తున్నాము. అంటే అందరూ ఒకేసారి జనాల్లోకి వెళ్ళినా కూడా అంత సెక్యూరిటీ పర్పస్ అన్నీ ఉన్నాయి కాబట్టి
కొంతమంది స్కెడ్యూల్ వారికి ఇప్పుడు జనవాణి నిర్వహిస్తున్నాము, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇంకా ఆయన చూసి ఇన్స్పైర్గా కూటమిలోని మిగతా బీజేపీ నాయకులు కానీ అలాగే టీడీపీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్తారు. ఖచ్చితంగా అదొక ఒరవడికి ఒక నాందిలాగా అవుతుంది అనేది చాలా మంచి విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించిన విషయంలో